నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సెలవులు ఇచ్చారంటే పిల్లల అల్లరి భరించడం కష్టం అంటుంటారు తల్లిదండ్రులు. బడికి వెళ్లేటప్పుడే నయం, ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేవాళ్ళు ఇప్పుడేమో రోజంతా ఇంట్లోనే ఉంటూ మా ప్రాణాలు తోడేస్తున్నారని తెగ బాధపడిపోతూ ఉంటారు. కానీ పిల్లలకు మాత్రం సెలవుల్లోనే తల్లిదండ్రులతో పూర్తిగా గడిపే అవకాశం దొరుకుతుంది. కొందరైతే టీవీలు, వీడియో గేమ్స్ వైపు పిల్లలను మళ్లిస్తున్నారు. మరికొందరు వేసవి సెలవుల్లో కూడా ప్రత్యేకమైన కోర్సుల్లో చేర్పిస్తున్నారు. సెలవుల్లో కూడా వారికి ఆనందాన్ని పంచే విధంగా ప్రవర్తించడం లేదు. వేసవిలో సెలవులు తెచ్చే సంతోషాన్ని వారికి పంచడానికి అమ్మా నాన్నలు ఆలోచించాలని మనో విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా వేసవి సెలవులు అనేవి పిల్లలకు ఆట విడుపుగా ఉండాలి తప్ప మళ్లీ చదువుల ఒత్తిడిని వారిపై పెంచేలా ఉండకూడదట. అందుకు తల్లిదండ్రులు ఏమి చేయాలో మాట్లాడుకునే ముందు ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. బాల్య వివాహాలను అరికట్టడానికి, మహిళల అక్రమ రవాణాను నివారించడానికి ఎంతగానో కృషి చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న అమోఘ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమోఘ గారు, ఎలా ఉన్నారు? నమస్తే ప్రీతి గారు, వెల్కమ్ టు మహిత. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ సంస్థ చూసినట్లయితే చాలా మందికి, పర్టికులర్గా మీరు చాలా రకాలుగా కృషి చేసి ఆడపిల్లలకి, ముఖ్యంగా మహిళలకి ఎవరైతే ఆపదలో ఉన్నారో వారిని రక్షించి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా అనిపిస్తుందండి. మన దేశంలో లింగ వివక్షత అనేది చాలా దారుణంగా ఉంటుంది. సో ఇట్లాంటి స్టేజ్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేసి, అలా కాదు అమ్మాయిలు కూడా చదువుకుంటారు, వాళ్ళకు కూడా సమాన హక్కుల అవకాశాలు కావాలన్న నినాదంతో ముందట్టుకెళ్ళడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా మంచి వర్క్ చేయాలని ఉంది. అమోఘ గారు, అయితే మీరు ఈ బాలబాలికల్ని, ముఖ్యంగా మహిళల్ని రక్షించాలి అనే ఒక ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది? లైక్ కాలేజ్ డేస్లో నా మాస్టర్స్ నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చేశాను. సో అలా చేసినప్పుడు నేను ఫీల్డ్కి విజిట్ అని చెప్పేసి మేము మహబూబ్ నగర్ అట్లాంటి ఏరియాస్లోకి వెళ్ళామన్నమాట. సో అక్కడ చూస్తున్నాయి అనమాట అసలు మైగ్రేషన్ వల్ల పిల్లలు ఎలా ఎఫెక్ట్ అవుతుంటారు, ముఖ్యంగా అమ్మాయిలు ఎలా ఎఫెక్ట్ అవుతుంటారని. ఆ తర్వాత నేను రిపోర్టింగ్ అలాంటివి చేశాను. అండ్ వేరే స్వచ్ఛంద సంస్థలు రిడక్షన్ చెప్పేసి అక్కడ వర్క్ చేశాను అనమాట. సో అమ్మాయిల ఇష్యూస్ ఎలా ఉంటాయి అనేది కొంచెం నాకు చాలా అర్థమయ్యేది అనమాట. సో ఇంకా అప్పటి నుంచి ఐ ఫెల్ట్ మనం ఈ సర్వీస్లో చాలా చేయాల్సి ఉంది. లైక్ సివిల్ సర్వెంట్స్ ఉంటారు, ఎంతో మంది ఉంటారు. అట్లాగే ఈ ఎన్జిఓస్ అనేది కూడా ఒక మంచి రోల్ అనమాట, వేర్ వీ కెన్ గివ్ బ్యాక్ టు సొసైటీ. సో ఇలా చేస్తూనే మనకు అర్థం అవుతుంది ఎట్లాంటి స్టేటస్ ఉంది మన గర్ల్స్ది అనేది నాకు ఐడియా వచ్చింది మన స్టేట్లో. సో ఆ రకంగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను. సో అమోఘ గారు, వండర్ఫుల్. అంటే మీరు ఈ ఫీల్డ్లోకి చాలా తక్కువ మంది వస్తారు, మీరు వచ్చి సర్వీస్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అయితే చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ అని పర్టికులర్గా మీరు ఎంచుకోవడానికి, ఆ పాత్ని ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ని? సో నేను వర్క్ చేసేది గర్ల్స్ అడ్వకసీ అలయన్స్ ప్రాజెక్ట్ అండి. ఇది ప్లాన్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ నెదర్లాండ్స్ డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఈ సంస్థల ఆధ్వర్యంతో మనము సౌత్ ఆఫ్రికా ఇంకా ఏషియాలో 10 కంట్రీస్లో ఈ ప్రాజెక్ట్ని చేస్తున్నాము. సో అమ్మాయిలకి ఇంకా చిన్నపిల్లలకి సమాన అవకాశాలు, హక్కులు అనేది దీని ప్రధాన నినాదం అనమాట. సో తెలంగాణలో మనం ప్లాన్ ఇండియా తోటి, మహిత ఆధ్వర్యంలో తరుణి ఇంకా హెల్ప్ ఈ ఆర్గనైజేషన్స్ తోటి మనం ఇక్కడ చేస్తున్నాం అనమాట. సో ఈ చైల్డ్ ప్రొటెక్షన్ ఇది ఎలా అంటే బేసికల్గా మనం తెలంగాణ ఇంకా ఏపీలో చూసుకుంటే మనకి బాల్య వివాహాలు అండ్ అక్రమ రవాణా అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ తీసుకున్నా కూడా, మేము డిసెంబర్లో స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్ని. ఈ సమ్మర్ సీజన్లో చూసుకుంటే ఈ అమ్మాయిలందరూ కూడా కేజీబీవీలో చదువుకొని హాస్టల్స్ నుంచి ఇంటికి వస్తారనమాట. సో ఇంటికి వచ్చిన టైంలో ఏమవుతుందంటే అమ్మా నాన్నలు పనిచేస్తూ ఉంటారనమాట. ఆ టైంలో అమ్మాయిలని వదిలిపెట్టేసి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒకలాంటి ఇన్సెక్యూరిటీ, ఒక ఫియర్ ఉంటుందన్నమాట. ఈ అమ్మాయి ఇంట్లో ఏం చేస్తుందేమో, ఒకతే ఉందేమో, ఎవరితోటైనా మాట్లాడుతుందేమో ఒక భయంతో, మన కులం కాకుండా వేరే కులం పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటుందేమో, తనకి సేఫ్టీ ఉంటుందో లేదో అన్న భయాలతోటి ఈ పిల్లలకి హాలిడేస్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు చేసేస్తారనమాట. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు చిన్నపిల్ల ఉన్నంత వరకు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక్కసారి ఒక అమ్మాయి అడోలసెంట్ స్టేజ్, ప్యూబర్టీ స్టేజ్ వచ్చిందంటే అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ అనేది చాలా కీలకమైన ఇష్యూ. ఇంకొకటి ఏంటంటే ట్రాఫికింగ్ అనేది కూడా మనకి ఈ సీజన్లోనే ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా మనం ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లాంటి ఏరియాస్ చూసుకుంటే, ఇంద్రవెల్లి అట్లాంటి ఏరియాస్లో ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ చాలా మంది ఉంటారు, ట్రైబల్ బెల్ట్లో ఉంటారనమాట. సో ఆ బెల్ట్లో ఏమవుతుందంటే ఇప్పుడు రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి వచ్చిన కొంతమంది బిజినెస్ పీపుల్ ఎవరైతే సింగిల్ పేరెంట్స్, సింగిల్ మదర్, కొంచెం బీదగా ఉన్న ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసేసి అక్కడ ఉన్న అమ్మాయిలని మాట్లాడించేసి మేము మీకు ఇంతగా అమౌంట్ ప్రొవైడ్ చేస్తాము, మా వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అట్లా అని చెప్పేసి
పేరెంట్స్ని అలా అమాయకంగా నమ్మిపించేసి వాళ్ళతో వివాహాలు చేసుకుంటున్నారన్నమాట. సో వివాహం చేసుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుందో అనేది చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. సో రీసెంట్గా ఆదిలాబాద్ మనం కేసులో చూసుకుంటే ఇంద్రవెల్లిలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పేరెంట్స్కి ముట్టాల్సిన అమౌంట్ రాలేదన్నమాట. సో అక్కడ పేరెంట్స్కి కొంచెం కోపం వచ్చింది. ఏంటి ఇంకా అమౌంట్ రాలేదు అని చెప్పేసి అక్కడ పెద్ద సంఘాలు వాళ్ళతో మాట్లాడినప్పుడు మెల్లగా ఇష్యూ బయటికి వచ్చిందనమాట. అంటే అమౌంట్ తీసుకొని ఏమవుతుంది, ఏం జరుగుతుందో ఎవరికి ఐడియా లేదు. సో అలా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమైందనమాట. అమ్మాయిలను అక్కడ తీసుకెళ్ళేసి ఇప్పుడు మీరు చూసుకున్న రాజస్థాన్, గుజరాత్ అట్లాంటి ఏరియాస్లో సెక్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000కి 950 ఆర్ 900 గర్ల్స్ అలా ఉండడం వల్ల అక్కడ అమ్మాయిల స్ట్రెంత్ కూడా చాలా తక్కువ అయిపోతుంది అనమాట. సో అంతకుముందు ఆసాం అట్లాంటి స్టేట్స్ని ఫోకస్ చేసేవారు. ఇప్పుడు ఆ షిఫ్ట్ అంతా కూడా తెలంగాణ ఇంకా ఏపీలో పడుతుంది అనమాట. సో అలా అమ్మాయిలను తీసుకెళ్ళేసి అక్కడ పెళ్లి చేసుకోవడము. పెళ్లి చేసుకున్నా కూడా మేము తెలుసుకున్నది ఫీల్డ్లో ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఒక 3 అబ్బాయిలు ఉన్నారనుకోండి, ఒక అబ్బాయి ఇక్కడ పెళ్లి చేసుకున్నా కూడా ఆ అమ్మాయి అక్కడ 3 అబ్బాయిలతో ఉండాల్సి వస్తుంది అనమాట. సో అలా అయినా ఉంటుంది. లేదా ఈ అమ్మాయిని మేము ఊరికే తెచ్చుకున్నాము, ఎటు యూజ్ అవ్వట్లేదు అని ఆ అమ్మాయిని అక్కడి నుంచి ట్రాఫిక్ చేయడము, ఇలా మ్యారేజ్ అనేది కూడా ఒక ట్రాప్ లాగా యూజ్ చేయబడుతుందన్న విషయము నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో ఉందన్నమాట. సో ఇది చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది. ఇప్పుడు బీద కమ్యూనిటీస్, SC/ST కమ్యూనిటీస్ కావచ్చు, ఇంకా ట్రైబల్ బెల్ట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకంత సెన్సిటైజేషన్ అనేది ఉండదు అనమాట. సో గుడ్డిగా నమ్మేసి పిల్లల్ని చేతిలో పెడతారు, కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందన్న విషయం వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. సో అందుకని మేము ఈ ఏరియాస్ని తీసుకొని సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు పిల్లలు చదువుకుంటారు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అక్కడ వదిలిపెడిపోతున్నారు. కానీ మనం సెకండరీ ఎడ్యుకేషన్ ఇంకా జాబ్ ఓరియంటెడ్ వొకేషనల్ ట్రైనింగ్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఆ అమ్మాయిలు అటువంటి వేస్లో వెళ్లకుండా, పేరెంట్స్కి అలాంటి థాట్స్ రాకుండా వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు ఏదో ఒక వృత్తిలో ఉంటారు. సో అట్లీస్ట్ 18 years తర్వాత అయినా సరే దే గెట్ మ్యారీడ్. బిఫోర్ 18 years అంటే వాళ్ళకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఉంటుంది, మళ్ళీ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఉంటుంది, చాలా ఇష్యూస్ క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందుకని మేము ఈ ఏరియాస్ని చూస్ చేసుకుని దీని మీద వర్క్ చేస్తున్నాము. అమోఘ గారు, మీలాగే చాలా మంది స్త్రీలు ఈ సేవా పథంలో నడవాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. అటువంటి వారికి మీరు ఇచ్చే సలహాలేంటి? తప్పకుండా ముందుకు రావాలండి. ఎవరికైతే సర్వీస్ ఓరియంటెడ్ ఇలా ఇష్యూస్ మీద మనం వర్క్ చేయాలని ఉంటుందో దే షుడ్ కమ్ ఫార్వర్డ్. చాలా స్కోప్ ఉంది. మనకి ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. సో పీపుల్ షుడ్ యాక్చువల్లీ కమ్ టు దిస్ సెక్టార్ అండ్ వర్క్ ఆన్ ఇట్. బికాస్ మనకి చేంజ్ అనేది మనతోటి స్టార్ట్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఇలా చేంజ్ చేయాలి అని మనం ఒక అంబిషన్ గోల్తో ముందటికెళ్తామో అప్పుడే వీ క్యాన్ సీ దట్ పీపుల్ అరౌండ్ us ఆర్ ఆల్సో చేంజింగ్. So I actually invite and encourage many girls and women to opt this sector and do more good work. And I also just want to tell అమ్మాయిలు ఎవరైతే ఈ బాల్య వివాహాలకి గురవుతున్నారో, ట్రాఫికింగ్కి వెళ్తున్నారో, గుర్తుపెట్టుకోండి, మనకి 1098 చైల్డ్ లైన్ నంబర్ ఉంటుంది. ఈ నంబర్కి కాల్ చేసి ఒక మెసేజ్ కానీ పెట్టిన, ఒక మిస్ కాల్ ఇచ్చినా సరే వాళ్ళే మీకు మళ్ళీ కాల్ చేసి మీ రెస్పాన్స్ ఏంటో తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం మనకి ఆశా వర్కర్స్ ఉంటారు, అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, ICTS డిపార్ట్మెంట్ ఉంటుంది, అండ్ లోకల్ లెవెల్లో జడ్జ్ ఉంటారు, విలేజ్ డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా దే ఆర్ చైల్డ్ మ్యారేజ్ ఇష్యూస్ ఉంటే దే ఆర్ గోయింగ్ టు రిపోర్ట్ అనమాట. సో ఎక్కడ కూడా మీరు మౌనంగా ఉండిపోయి మీ బాధను లోపల పెట్టుకొని తడబడే కంటే మీరు మీ ఫ్రెండ్కి చెప్పినా సరే, వాళ్ళని వీళ్ళకి మెసేజ్ పెట్టమని అందించినా సరే, ఆ మోడ్లో వెళ్ళేసి మీకు యాక్షన్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు వచ్చి మిమ్మల్ని సేవ్ చేసుకుంటారు. అండ్ ఇన్ టర్న్ మీకు పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేసి రిహాబిలిటేషన్ కూడా చేస్తారు. లైక్ ఇలా పిల్లల్ని చదివించడం ఇంపార్టెంట్, మ్యారేజెస్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో ఎక్కడ కూడా మాకు ఒక స్ట్రెంగ్త్ లేదు, ఒక సోర్స్ లేదు, మేము ఎవరికి చెప్పుకోవాలి అని ఎక్కడ ఆధైర్యపడకుండా మీరు ముందటికి వచ్చేసి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే, మీ టీచర్కి చెప్పినా పర్లేదు, సైలెంట్గా వర్క్ అవుతుంది. మీరు అనుకునే లోపే వచ్చి వాళ్ళు మిమ్మల్ని రెస్క్యూ చేసుకుంటారు. అమోఘ గారు, చాలా మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారండి. మీరు అనుకున్న అన్ని లక్ష్యాలు పూర్తి చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాటి స్ఫూర్తి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ బిజీ అయిపోతున్నారు. ఇక సెలవులు ఇచ్చారు కదా అని పిల్లలతో సమయం గడపటానికి తల్లిదండ్రులకు తీరికెక్కడుంది? అమ్మా నాన్నలు అన్నాక పిల్లలను బాధ్యతగా పెంచాలి తప్ప తప్పదన్నట్లు పెంచకూడదు. కేవలం డబ్బు సంపాదించి వాళ్ళ అవసరాలు, కోరికలు తీస్తే సరిపోదు. వారికి కావలసిన ఆనందాన్ని, మమకారాన్ని కూడా పంచాలి. అందుకు వేసవి సెలవుల్ని వినియోగించుకోవాలి. సెలవులను వారికి ఓ మధురానుభూతిగా మిగల్చాలి. ఏడాదంతా బడికి వెళ్లి పిల్లలు ఒత్తిడికి గురై ఉంటారు. ఆ ఒత్తిడిని మాయం చేసేవే సెలవులు.
కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో పిల్లలు అడుగు పెట్టాలంటే ఈ వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు వారికిచ్చే ఆనందమే అందుకు కారణమవుతుంది. వేసవి సెలవుల్లో పిల్లలను ఎలా ఆనందింపచేయాలో మాట్లాడుకునే ముందు ఇంకో కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు. వాళ్ళ గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. వాళ్ళ గార్డెనింగ్ కి సంబంధించి మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు హౌ టు మెయింటైన్ ఏ ఫ్లవరింగ్ వెరైటీ, మెయింటెనెన్స్ ఆఫ్ ఏ ఫ్లవరింగ్ వెరైటీ. ఓకే, ఇక్కడ మనం ఒక బోగన్విల్లా వెరైటీ చూస్తున్నాం. అవును. ఇక్కడ ఒక సీ గ్రేప్స్ అంటాం అనమాట. దీన్ని ఇది ఒక ఫ్లవర్ అనమాట. ఇలా ఫ్లవర్ వచ్చి మనకి గ్రేప్స్ లాగా ఫ్రూట్స్ పడతాయి. సీ గ్రేప్స్ అని ఇండోనేషియా ప్లాంట్. ఓకే, ఈ రోజు మనం ఆ ఫ్లవరింగ్ వెరైటీస్ ని ఎట్లా మెయింటైన్ చేస్తుంటాం అంటే, ఫ్లవరింగ్ అనగానే మనకు బోగన్విల్లా బాగా గుర్తొస్తుంటుంది. వృక్షాలలో మనం వృక్షాలనే మనం బాన్సాయిగా చేస్తాం కాబట్టి బోగన్విల్లా ఎక్కువ మనకి పాపులర్, వెల్ నోన్. అందరికి పూలు అనగానే ఇది, లేకపోతే మల్లెపూలు కానీ సన్నజాజులు కానీ అలా గుర్తొస్తుంటాయి అనమాట. మనం పూల వెరైటీలో బోగన్విల్లా చేసుకోవచ్చు, సెరిసా అని చేసుకోవచ్చు, లెగస్టోమియా అని చేసుకోవచ్చు, ఎగ్జోరా చేసుకోవచ్చు, అండ్ బాన్సాయ్. వృక్షాలనే మనం బాన్సాయిగా చేసుకుంటూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ఏ వృక్షాలు మనం చేసుకోవచ్చు, బాగా పూలు వచ్చే వెరైటీస్ ఎక్కువ. అంటే ఒక హెల్దీగా ఉన్న ప్లాంట్ ఇక్కడ మనం ఒక బోగన్విల్లా చూస్తున్నాం. ఇలా పువ్వు వస్తుంది అనుకుంటున్నప్పుడు ఒక నెల 2 నెలల క్రితంగా ముందుగా దానికి బాగా ఎరువులు వేసించుకుంటాం, అంటే బాగా ఫ్లవరింగ్ రావడానికి. తర్వాత ఇలాంటి వెరైటీస్కి ఇది సీ గ్రేప్స్ అన్నాను, ఫ్రమ్ ఇండోనేషియా. ఇలాంటి వాటికి కూడా మనకు 2-3 మంత్స్ ముందుగా బాగా ఎరువు వేసుకొని అది బాగా లస్ గ్రీన్ అయినాక పువ్వు అంతా పడిపోయినాక మళ్ళీ కటింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కటింగ్ అనేది ఎందుకు చేసుకుంటూ ఉంటాం, ఎక్కువ మళ్ళీ బాగా గ్రోత్ వచ్చి ఎక్కడైతే కొమ్మ వస్తుంటుందో దాన్నే మళ్ళీ మనం పూలు వస్తుంటాయి అనమాట. మన గులాబులు కూడా, మన నేచర్లో మన గులాబులు కూడా అనుకోండి, పువ్వు అయిపోయినాక మళ్ళీ ఆ కొమ్మని కట్ చేసేస్తాం, మళ్ళీ కొత్త కొమ్మకి చిగురొచ్చి దానికి మళ్ళీ పూలు వస్తుంటాయి. సేమ్ విత్ బోగన్విల్లాస్. మ్యామ్, ఈ ప్లాంట్ చూస్తూ ఉన్నట్టయితే మనకి పెద్ద పాట్ తీసుకున్నారు, అలాగే చాలా పెద్ద ట్రంక్ కనిపిస్తోంది. షేప్ కూడా ఒక పెద్ద ప్లాంట్, ఏదైతే చాలా ఏళ్ల నుంచి ఉన్న ప్లాంట్ వృక్షం ఎలా ఉంటుందో అలా కనిపిస్తోంది. ఎన్నేళ్ళు ఉంటాయి మ్యామ్? ఇది 28 years పుష్ప. 28 years. ఆ మొదలు చూడండి, ఆ కాండం చూడండి ఎంత లావు ఉందో. ఆ కాండం బాగా వెడల్పుగా వచ్చి ఈ లెంత్ లోనే మనం మెయింటైన్ చేస్తాం. అంటే అసలు అది ఒక మనం మామూలుగా నేచర్ లో చూస్తే ఒక వృక్షం ఎలా ఉంటుందో అలా విజిబుల్ గా మనకు కనిపిస్తోంది. దానికి చూస్తే మీరు ఆ రగెడ్ లుక్ కూడా ఉంది. అవును, బాగా రగెడ్ లుక్, ఆ బాగా మెచ్యూర్డ్ లుక్, అంటే బాగా గట్టిపడిపోయింది చూడండి. మనకి లేతగా ఏదో కనపడుతున్నట్టు కాదు, మంచిగా బాగా గట్టిపడిపోయింది. ఇది కూడా చూస్తే దీన్ని రూట్స్ ఎక్స్పోజ్డ్ ఉండి, అంటే ఒక లార్జ్ బాన్సాయిలో కూడా మనం అలా మెయింటైన్ చేయొచ్చు, ఒక మీడియం సైజ్ బాన్సాయిలో కూడా. సీ గ్రేప్స్, దిస్ ఇస్ ఓన్లీ 8 years old. 8 years. ఇది 8 సంవత్సరాలైనా ఈ పూలంతా వచ్చి దాని రూట్స్ అనుకో చూడండి. అవును, బాగా గట్టి ఉంది, రూట్స్ కూడా మనకు విజిబిలిటీ ఉంది, ఆ రూట్ ఎక్స్పోజర్ ఉంది. అంటే వృక్షం అనగానే కొన్ని రూట్స్ తప్పకుండా ఎక్స్పోజ్ చేయాలి మనం. బాన్సాయిలో అన్ని బాన్సాయిస్ కి మనం కొన్ని రూట్స్ ఎక్స్పోజర్ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఆ కాండం మెయిన్, మన ఆ థిక్నెస్ ఆ బాగా వచ్చినాక దానికి మనం ఎరువులు వేస్తాం. 2-3 నెలల క్రితంగా ముందుగా ఎరువులు వేసేసి దాన్ని బాగా పూత అంతా అయిపోయినాక, అన్ని ఫ్లవరింగ్ అయిపోయినాక మళ్ళీ ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటాం. మనం ఇప్పుడు ఒక ప్రూనింగ్ చేసిన ప్లాంట్ కూడా చూద్దాం మనం. ఓకే మ్యామ్. మనం ఇప్పుడు పూతతో చూస్తాం. పూత అంతా అయిపోయినాక పుష్ప ఇలా అన్ని కటింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఎంత డ్రాస్టిక్ కటింగ్ చేస్తామంటే, ఇప్పుడు ఆ కాండం అంతలా ఉన్న దాని కింద కొంచెం 1 feet హైట్లో ఉన్నప్పుడు, అంటే ఇంకా మనం దీని గ్రోత్ ఇచ్చేసి పూత రావడానికి ఇంకా 1 feet పెరుగుతుంది. దానికి అంత పెరగడానికి మనం అసలు ఫుల్ కొనికల్ షేప్లో కట్ చేసుకుంటూ కొత్త చిగురు వచ్చినాక మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. మనం ఎక్కువ బాన్సాయిస్లో ఇలా డ్రాస్టిక్ ప్రూనింగ్ చేసుకుంటుంటాం. అంటే ఇంకో 2 months లో దీనికి పూత వస్తుంది, చిగురు వస్తుంది అనగా మనం ఇలా కట్ చేసుకోవాలి కాదండి. మన పూత అయిపోయినాక, అంటే ఫ్లవరింగ్ అయిపోయినాక పడిపోతుంది. ఇక ఎండిపోయి అన్ని ఫ్లవర్స్ పడిపోయినాయి. మనం చూస్తే అన్ని ఫ్లవర్స్ పడిపోయినాయి అన్నమాట. ఫ్లవరింగ్ అయిపోయాక కటింగ్ చేసుకోవాలి. ఫ్లవరింగ్ అయిపోయినాక మళ్ళీ డ్రాస్టిక్ ప్రూనింగ్ అంటాం దీన్ని. బాగా మొదలు దాకా దాన్ని ఇక్కడ మొదలు దాకా అన్నట్టు కటింగ్ చేసేస్తున్నాను. ఒక 1 feet ఉంచేసుకొని
మొత్తం కటింగ్ చేస్తున్నాను అనమాట. Okay. ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్లవర్ ఫ్రెష్గా బాగా హెల్దీగా రావాలంటే దాన్ని మొత్తం ఇంత లెంత్లో కట్ చేసుకొని మళ్ళీ కొత్తగా ఆకులు వచ్చి అవే ఫ్లవరింగ్ లాగా వస్తుంటాయి అనమాట. దీన్ని బోగన్విల్లా మెయింటెన్స్ ఎనీ ఫ్లవరింగ్ వెరైటీ మనం మల్లె కానీ ఇంకా ఎగ్జోరస్ కానీ ఫ్లవరింగ్ అయిపోయాక కట్ చేసేస్తుంటాం. ఎడినమ్స్ కానీ ఎడినమ్ను కూడా మనం ఫ్లవరింగ్ చూస్తాం. డెజర్ట్ రోజ్ అంటాం, దేవగన్నేరు అంటాం. వాటన్నిటి కూడా ఫ్లవర్ అయిపోయినాక కట్ చేసుకుంటూ మళ్ళీ హెల్తీగా గ్రోత్ ఇచ్చేస్తుంటాం. ఇక్కడ మనం మనం ఇంకో ఫ్లవరింగ్ వెరైటీ చూస్తాం. ఇక్కడ మీరు ఫ్లవర్ కూడా చూస్తున్నారు. దీన్ని మనం తెలుగులో దేవగన్నేరు అంటాం, ఎడీనియం అంటాం, డెజర్ట్ రోజ్ అని కూడా అంటాం. ఇది చూడండి, ఆ ట్రంక్ లైన్ కూడా చూడండి. ఎస్, ఆ ట్రంక్ లైన్ నిజంగా ఎక్సలెంట్ గా ఉంది మ్యామ్. అసలు మాటలు రావట్లేదు ఈ ట్రంక్ లైన్ చూసాక. చాలా ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఒక పాములు ఎలా అయితే ఉంటాయో అలా ఉంది. అసలు ఏంటి మ్యామ్, అన్ని ఇలాగే ఉంటాయి మ్యామ్? దేవగన్నేరు చూస్తున్న కొద్ది బాగా కాండం బాగా లావ్ అవుతుంది. దాని నేచరే అదండి. అంటే కాండం ఇంత లావ్ అవుతుంది, మనం ఏదో ప్రయత్నించి దానికి ఏదో ఫీడ్ ఇచ్చినట్టు కాదు. దాని టెండెన్సీ, దీనికి డెజర్ట్ రోజ్ కున్న టెండెన్సీ బాగా మంచి లావ్ కాండం అన్నట్టు, బల్బ్ లాగా కాండం వస్తుంటుంది. పైగా మనం చూసుకున్నట్టే ఇక్కడ అయితే మొత్తం అంతా స్టోన్స్ కనిపిస్తున్నాయి. నీళ్ళు తక్కువ పోయాలన్నమాట. అందుకని కొన్ని అట్లా ఉట్టిగా డెకరేటివ్ గా స్టోన్స్ అరేంజ్ చేసాము. అండ్ ఈ కాండము యూజువల్లీ మనకు ఆ హెల్దీ లుక్ ఉంటుంది. హెల్దీ లుక్ చూడండి, ఆ హెల్దీ లుక్ తోనే మనకు కావాల్సింది. ఆ హెల్దీ లుక్ ఉంటేనే ఇలా ఫ్లవర్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లవర్ అంతా అయిపోయి ఇలా కాయ పట్టేసిందండి. దీంట్లో మళ్ళీ సీడ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు కాయలు చూస్తున్నారు అనమాట. ముస్టాచ్ అని కూడా అంటాం మనం ఎడీనియం కి. అన్ని సీడ్స్ ఫామ్ అవుతాయి. సీడ్స్ ఫామ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కొత్త బడ్డింగ్ లో వస్తుంది. మళ్ళీ కొత్త చూడండి, ఇంకా కొత్త బడ్ కూడా కనపడుతుంది. అంటే లైఫ్ సైకిల్ టేక్స్ అరౌండ్. సర్కిల్ మనం ఎట్లా చెప్తుంటామో చనిపోయి మళ్ళీ బతుకుతాయి అట్లా అన్నట్టు, ప్లాంట్స్ కూడా ఫస్ట్ ఒకసారి పువ్వు వచ్చి దాన్ని రాల్చేసి అప్పుడు మళ్ళీ బాగా డీప్గా కటింగ్ చేసేస్తాం. కటింగ్ చేసి మళ్ళీ ఎరువులన్నీ పెట్టేసి ఉంచి నెక్స్ట్ పూతకి తయారవుతుంటుంది. అలాగే పాట్ కూడా చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా ఉంది మ్యామ్. అవును పుష్ప, చాలా అంటే అది శంఖంలో సెట్ చేసి అంటే ఒక దేవగన్నేరు దేవుడికి అర్పిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇవాళ కార్యక్రమంలో ఫ్లవరింగ్ వెరైటీలో మనం ఎలాంటి మెయింటెనెన్స్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది ఇవాళ ఉద్యాన శోభ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ రోజుల్లో చాలా పాఠశాలల్లో ఆట స్థలాలు లేవు. కేవలం ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడిస్తున్నారు, లేదా కంప్యూటర్ ముందు బాలబాలికలను కూర్చోబెడుతున్నారు. అందుకే ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ఆడుకునేలా చూడాలి. ఆటల వల్ల పిల్లల మానసిక బుద్ధి వికసిస్తుంది, శారీరకంగా ఎదుగుతారు. బృందంతో కలిసి ఆడుకోవటం వల్ల నాయకత్వ స్వభావం అలవడుతుంది. 10 మందితో ఎలా మెలగాలో నేర్చుకుంటారు. వేసవి సెలవుల్లో పిల్లలకు ఆట విడుపు ఆటల్లో ఎక్కువగా దొరుకుతుంది. కోతికొమ్ముచ్చి, కబడ్డీ వంటి సాంప్రదాయ ఆటలైనా లేక వాలీబాల్, క్రికెట్ వంటి కొత్త రకం ఆటలైనా పర్వాలేదు, ఆడించాలి. అందుకు తగిన వాతావరణం కల్పించాలి. అప్పుడప్పుడు క్యారమ్స్, చెస్ వంటి ఇండోర్ ఆటలు ఆడటం వల్ల చిన్నారులతో తల్లిదండ్రులకు అనుబంధం పెరుగుతుంది. ప్రేమాభిమానాలు బలపడతాయి. పిల్లల్లోని సృజనాత్మకతను గుర్తించగలుగుతారు. ఓ కార్యక్రమం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో నిషా గారు ఉన్నారు. మనకు ఒక అద్భుతమైన టేస్టీ రెసిపీని పరిచయం చేయడానికి. అదేంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నిషా గారు. నమస్తే అండి. బాగున్నారండి? బాగున్నా అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చి మాకు ఈరోజు ఇది పరిచయం చేయబోతున్నారు. ఈరోజు ఏం చేయబోతున్నారు? మ్యాంగో పాయసం. వినడానికి మాత్రం చాలా రుచిగా టేస్టీగా అనిపిస్తోంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మన సఖులకి వివరిస్తారా? చెప్తానండి. మ్యాంగో ఫ్రూట్, సేమియా, పాలు, షుగర్, జీడిపప్పు, కిస్మిస్, బాదం, ఇలాచీ పౌడర్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఓకే. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? సేమియా ఫ్రై చేసుకుందాం, కొంచెం లైట్. ఓకే. అలా సింపుల్ గా ఫ్రై చేయడమేనా, లేకపోతే ఏదైనా లైట్ గా ఘీలో కానీ నూనెలో వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఓకే. ఇది ఫ్రై అయిపోయిందండి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఉడకబెడదాం. ఓకే. సో ఇప్పుడు వాటర్ పోసాం కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? కొంచెం ఒక 5 minutes ఉడికిద్దామండి దీన్ని. ఓకే. మూత పెట్టాలా? మూత పెట్టేద్దాం. ఈ లోపల ఇప్పుడు ఈ సేమియా ఉడుకుతోంది కదా, ఈ లోపల మనం ఇంకేదైనా చేసుకోవచ్చా? మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదండి, కట్ చేసిన మ్యాంగో పీసెస్ ఈ లోపల మనం మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకుందాం. సో ఇది స్మూత్ గా బ్లెండ్ చేయాలన్నమాట. ఓకే.
ఇది మొత్తం స్మూత్గా లిక్విడ్ లాగా అయ్యేలాగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ ఏమైనా వేసుకోవాలా లేకపోతే ఇలాగే చేయొచ్చు? వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం లూజ్గా సరిపోతుందా? చాలా మళ్ళీ యాడ్ చేస్తాను. సో నేను ఇప్పుడు వెళ్ళి ఇది మిక్సీ వేసి వస్తాను. ఓకే, ఇది సరిపోతుందండి కన్సిస్టెన్సీ? ఓకే, ఇది ఒక సైడ్ పెట్టేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇది సేమియా ఉడికిందేమో చూద్దామండి. ఓకే ఓకే, ఇది సరిపోతుందండి ఇంకా ఉడకాలా? ఈ లోపల షుగర్ పాలు వేస్తే ఉడుకుతూ ఉంటుంది. ఓకే. ఈ లోపల కలపెడతాం. షుగర్ వేద్దామండి. షుగర్. సో 1 కప్ షుగర్ మొత్తం పడుతుంది. అవునండి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తామండి మనం? ఇలాచి పౌడర్. ఇది మన టేస్ట్కి తగినట్టుగా ఇలాచి ఎంత పౌడర్ కావాలో వేసుకోవచ్చు. అంతే. ఓకే, షుగర్ యాడ్ చేస్తాం కదండి, పాలు యాడ్ చేస్తాం. పాలు యాడ్ చేయాలి. ఓకే ఓకే, మొత్తం 1 కప్పు పాలు కూడా పడతాయి అన్నమాట. ఓకే, ఇది ఉడుకుతోంది కదా, ఇప్పుడు ఇది ఉడికే లోపల ఇంకేదైనా చేసుకోవచ్చా? ఈ లోపల కొంచెం చిన్న పాన్ పెట్టుకొని మన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. ఓకే, దీంట్లో మనము ఆయిల్ కానీ గీ కానీ ఎనీథింగ్ ఏదైనా వేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఆయిల్ వేయండి. సో ఇప్పుడు ఏ డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేస్తున్నాము? కిస్మిస్ అండి. ఫస్ట్ కిస్మిస్ వేయాలి. నెక్స్ట్ జీడిపప్పు అండి. ఓకే, బాదం. ఓకే, ఓకే నిషా గారు, ఇది ఉడికిపోయిందా లేకపోతే ఇంకాసేపు అవ్వాలా? ఇది దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో తీసుకుని దీంట్లో ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్ ప్యూరీ కలుపుకుంటామా? ఓకే, ఇందాక పీసెస్ కట్ చేసుకొని జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదండి, అది దీంట్లో మిక్స్ చేయాలి. ఓకే, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి. ఓకే, మనకి ఇందాక రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసి మ్యాంగో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం ఇందాక, ఆ పీసెస్ గార్నిష్. ఓకే, పైనుంచి డ్రై ఫ్రూట్స్ ఇంకా మ్యాంగో పీసెస్ తో గార్నిష్. ఓకే, మ్యాంగో పాయసం రెడీ అయిపోయింది. బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే, మ్యాంగో పాయసం స్పెషల్ కాబట్టి కొంచెం గార్నిష్ కోసం కొంచెం యూస్ చేస్తే మ్యాంగో ఫ్రూట్ యూస్ చేస్తే ఇంకా కలర్ఫుల్ గా కనపడుతుంది. ఓకే, లోపల మ్యాంగో ఉంది అని తెలియడానికి దాని మీద మ్యాంగో పీసెస్ అరేంజ్ చేస్తారు. ఓకే, ఎమ్మి మ్యాంగో పాయసం రెడీ అండి. వావ్, చూడ్డానికి చాలా అందంగా ఉంది నిషా గారు. ఇంకా టేస్ట్ చేస్తే ఎంత బాగుంటుందో. కానీ ఇది నేను టేస్ట్ చేసే ముందర దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూద్దాం. మ్యాంగో పాయసంకి కావాల్సిన పదార్థాలు సేమియా, షుగర్, పాలు, బాదాం, ఇలాచి, జీడిపప్పు, కిస్మిస్, మామిడి పండు ముక్కలు, ఆయిల్. మ్యాంగో పాయసం తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. ఆ పాన్ లో సేమియాని వేయించుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి సేమియాని ఉడికించాలి. ఉడుకుతున్న సేమియాలో పంచదార, పాలు, ఇలాచీ పౌడర్ వేసి కాసేపు మరగనివ్వాలి. సేమియా ఉడుకుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని మిక్సీలో వేసుకుని స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి. సేమియా ఉడికాక ఈ మామిడి పండు ముక్కల్ని అందులో కలుపుకోవాలి. ఈ లోపల మరో స్టవ్ పై ఇంకొక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కిస్మిస్, బాదాం, జీడిపప్పుని వేయించుకోవాలి. ఆ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఈ సేమియాలో కలపాలి. ఇవన్నీ ఒక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని తయారు చేసి పెట్టుకున్న పాయసంలో పైనుంచి మామిడి పండు ముక్కలు వేయాలి. టేస్టీ మ్యాంగో పాయసం రెడీ. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. వావ్, హెవెన్ అంటారు కదా, అది మొత్తం ఇందులోనే ఉందండి. ఇట్స్ అ బౌల్ ఆఫ్ హెవెన్. చాలా బాగుంది నిషా గారు, వెరీ వెరీ టేస్టీ. ఇంత చక్కటి రెసిపీ మా సఖులకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
చూశారు కదా నిషా గారు చూపించిన అద్భుతమైన యమ్మీ మ్యాంగో పాయసాన్ని. మీరు కూడా ఇలాంటి వెరైటీ రుచుల్ని మన సఖులకి పరిచయం చేయాలనుకుంటే వెంటనే కాల్ చేయండి 040-2355556540కి. ఇదండి ఇవాల్టి మన వంటల సందడి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వేసవి సెలవుల్లో పిల్లల చేత కొన్ని విజ్ఞానం వినోదదాయక కార్యక్రమాలు చేయించాలి. వారి మానసిక ఎదుగుదలకు ఉపయోగపడే కొత్త ప్రాజెక్టులు అప్పగించాలి. మొక్కలు పెంచడం, కొత్త వాళ్ళను పరిచయం చేసుకోవటం, ఇంటి చుట్టూ పక్క వాళ్ళను గమనించి వాళ్ళ జీవితాలను కథలుగా రాయడం వంటివి ఎన్నో చేయమని చెప్పొచ్చు. అలాగే మారుతున్న టెక్నాలజీని బట్టి ఏదైనా అంశాన్ని వీడియోగా తీయమని బాధ్యత అప్పగించవచ్చు. వారి అభిరుచిని బట్టి ఫోటోలు తీయమనొచ్చు. పిల్లల అభిరుచులకు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఏదో ఒక పనిని అప్పగించడం వల్ల వారిలో సృజనాత్మకతను పెంచిన వాళ్ళవుతారు. అలాంటివన్నీ చేయటం వల్ల చిన్నారుల్లో కొత్త ఉత్సాహమే కాదు, కొత్త ఆలోచనలు రేకెత్తుతాయి. అవి వారి భావి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. కొత్త దిశ వైపు అడుగులు వేసేలా చేస్తాయి. సరే, మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సోనల్ అగర్వాల్ గారు. మరి ఈరోజు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో సోనల్ అగర్వాల్ ఎటువంటి డిఫరెంట్ ఐటమ్ని పరిచయం చేస్తారో తెలుసుకుందాం. ముందుగా పరిచయం చేసుకుందాం. సోనల్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి. ఓకే. సో ఈరోజు చూడండి చేయండి కార్యక్రమంలో సఖులకి ఏం పరిచయం చేయబోతున్నారు? ఈరోజు నేను స్ట్రా డాల్ చూపిస్తాను ఎలా చేయాలని. స్ట్రా డాల్ అంటే స్ట్రాస్ తో డాల్ ప్రిపేర్ చేస్తారా? ఓకే. సో మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సోనల్ గారు మరి ఫస్ట్ వీటికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? డాల్, స్ట్రాస్, నీడిల్ అండ్ థ్రెడ్, సీజర్. ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్ట్రాని తీసుకొని అన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ థ్రెడ్ కి స్ట్రాస్ అన్ని కూడా అటాచ్ చేసేయాలి. అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనము కలర్స్ తో ఏం సంబంధం లేకుండా ఏమైనా వేసేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు. కావాలంటే ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు. ఒకే కలర్ కావాలంటే ఒకే కలర్ తో కూడా చేసుకోవచ్చు. లేదు మల్టీ కలర్స్ చేయాలనుకుంటే మల్టీ కలర్స్ తో కూడా మేము చేయొచ్చు. సోనల్ గారు, ఇంకా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో మ్యూజిక్ వింటారా? బాగా మ్యూజిక్ వింటాను. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వింటారా, పాడతారా? బోత్, రెండు కూడా. అవునా? ఓకే. ఎక్కువగా తెలుగువా, హిందీయా? హిందీ తెలుగు పోతే, కానీ హిందీ సాంగ్స్ చాలా ఇష్టం. సో స్ట్రాస్ ని అన్ని ఇలానే గుచ్చడం కాకుండా కొంచెం స్ట్రైట్ చేస్తున్నారు కదా? లేదండి, ఇలానే అన్ని గుచ్చుకుంటా వెళ్ళాలి. ఓకే. డాల్ నడుము ఎంత ఉంది ఆ నడుము పట్టి ఇలానే చేసుకుంటా వెళ్ళాలి. అంటే అక్కడ నడుము దగ్గర ఫిట్ చేస్తారా? ఇప్పుడు నడుము దగ్గరని ఫిట్ చేస్తాం. మీకు ఇలా డిఫరెంట్ గా ఎందుకు చేయాలనిపించింది డాల్స్ తోటి? డాల్స్ అంటే ఇష్టమా మీకు? అలానే కాదు, క్రియేటివ్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఏదో ఒకటి ఐడియాస్ వస్తూ ఉంటుంది, చేసుకుంటా వెళ్తుంటాను. ఓకే. ఇలా డిఫరెంట్ గా ఆర్ట్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, ఆఫ్టర్ డిగ్రీ. ఇలానే అన్ని చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని కూర్చేయాలా? అన్ని కూర్చోాలి. తర్వాత సేమ్ కింద కూడా స్ట్రాబెర్రీ లాగా స్ట్రా డాల్. దీంట్లో ఫ్లవర్స్ కూడా చేయొచ్చు. స్ట్రాస్తో కూడా చాలా ఐటమ్స్ చేయొచ్చు. ఓకే. సేమ్ కింద పైన ఎలా చేసాము సేమ్ కింద కూడా ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. ఓహో, అంటే పైన అలాగే థ్రెడ్ తో అటాచ్ చేసాము, కుచ్చేసాము. స్ట్రాస్ అన్ని కింద కూడా అలాగే కుచ్చేసేయాలి మొత్తం? అవునండి. అంటే మళ్ళీ విడివిడిగా విడిపోకుండా? విడివిడి. ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ చేసి మీరు ఇంట్లో డెకరేట్ చేసుకుంటూ ఉంటారా? అవునండి. గిఫ్ట్ లాంటివి ఇస్తారా? ఇస్తామండి. ఫ్రెండ్స్ వాళ్ళకి ఇస్తాం.
ఇంకా మధ్యలో నాట్ వేయడం లాంటిది ఏం లేదు కదా, డైరెక్ట్ స్ట్రాస్కి వచ్చేసారు అంతేనా? అవునండి. ఓకే, సో మొత్తం ఇలాగే మొత్తం కింద కూడా సేమ్ పైన చేసినట్టుగా చేసుకోవాలి. సేమ్. ఓకే, సో చేసేయండి. తర్వాత స్ట్రాస్ కట్ చేస్తారా చిన్న చిన్నగా? లేదు, ఇది కింద అది ఉంది, పైన అది కూడా సేమ్ ఇలానే చేసి ఇంత కట్ చేసుకొని మళ్ళీ పైన అది పైనది ఇలానే మేడం అన్నీ అటాచ్ చేసుకుంటా వెళ్ళాలి. ఫస్ట్ మనం దీన్ని ముడి వేసేసుకోవాలా? లేదు, ఎక్స్ట్రా వదలాలి, టైట్ చేయాలి కదా దీన్ని. ఓకే ఓకే, ఇలా టైట్ చేసుకొని ఈ డాల్ని పెట్టేసాను, దీని లోపల పెట్టేసాలి. ఇలా పెట్టి ఇలా చేసి ఇలా టైట్ చేయాలి. ఓకే, కరెక్ట్ డాల్ నడుముకంతా ఉండాలి అది. అంటే ఫస్ట్ ఇది స్కర్ట్ లాగా హాఫ్ స్కర్ట్ లాగా ఇలా టైట్ చేసి వెనుకల ముడి కట్టాలి. ఉంటుందంటారా? థ్రెడ్ తో ఉంటుంది, కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ గా వేసేయాలి. కొంచెం స్ట్రాంగ్ గా వేయాలి నాట్. అలాగే కింద కూడా సేమ్ కింద కూడా ఇలానే నాట్ వేయాలి. ఎక్సెస్ థ్రెడ్ ని కట్ చేసేయాలా? ఓకే, సేమ్ కింద కూడా ఇలానే నాట్ వేయాలి. సో హాఫ్ డ్రెస్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. కింద ఎలా చేస్తాం ఇలా సేమ్ ఇలా పైన కూడా చేయాలా. ఇది కింద స్కర్ట్ అయిపోయింది, పైన బ్లౌజ్ లాగా చేయాలా. ప్రాసెస్ సేమ్ ఇలానే అటాచ్ చేసుకుంటా వెళ్ళాలి. నేను ఒక తయారు చేసి తెచ్చాను, మీకు చూపిస్తాను. ఓకే, సో కింద చేసినట్టే పైన కూడా చేయాలి, కానీ కొంచెం లెంత్ తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే పైన బ్లౌజ్ ఉంది కదా, అది కొంచెం లెంత్ తక్కువ తీసుకోవాలి. సేమ్ పైన హ్యాట్ లాగా కూడా దానికన్నా కొంచెం తక్కువ లెంత్ తీసుకొని సేమ్ కటింగ్ చేసి సేమ్ ప్రాసెస్ ఇలానే అటాచ్ చేసుకుంటా వెళ్ళాలి. ఈజీగా అటాచ్ చేసుకుంటే వెళ్ళచ్చు. కావాలంటే మేము దీనికి డెకరేట్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా చమ్కి పెట్టుకుని కుందన్, అది మన ఓన్ క్రియేషన్ అది. రైట్, ఓకే, ఆల్రెడీ చేశానన్నారు కదా, అది చూపించండి. ఓకే అండి, అడ్జస్ట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా బొమ్మ ఇలా రెడీ అవుతుంది. వావ్, బాగుంది. మేము కావాలంటే సింగిల్ కలర్ కూడా చేయొచ్చు, లేదు మల్టీ కలర్ స్ట్రా యూస్ చేస్తామంటే మల్టీ కలర్ స్ట్రా చేసి కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను మల్టీ కలర్స్ యూస్ చేస్తాను. నిజంగా చాలా బాగుంది, క్యూట్ గా ఉంది. స్ట్రా డాల్, లైట్ కలర్ స్ట్రాస్ తీసుకున్నాం కదా, అందులోనూ 3 లెన్స్ కట్ చేసుకున్నారు. అంటే ఫస్ట్ మొత్తం స్ట్రా తీసుకున్నారు ఇక్కడ కింద, అండ్ కొంచెం ఇక్కడ ఇదేమో లాంగ్ ఫ్రాక్ లాగా కనిపిస్తోంది, బట్ ఇది స్కర్ట్. సో పైన మాత్రం కొంచెం బ్లౌజ్ లాగా ఉండాలి కాబట్టి చిన్న లెంత్ లో తీసుకున్నారు, అంటే స్ట్రాస్ ని కట్ చేశారు కొంచెం. అండ్ దీనికన్నా ఇంకా తక్కువగా పైన హ్యాట్ ఆర్ క్యాప్ ఏదైనా అనుకోవచ్చు. సో ఈ క్యాప్ కోసం ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకుని మొత్తం ఎలా అయితే ఫస్ట్ థ్రెడ్తో జాయిన్ చేసుకున్నారో స్ట్రాస్ అన్ని, అలాగే ఇక్కడ కూడా జాయిన్ చేశారు. నెక్ దగ్గర ఫస్ట్ టైట్ చేశారు, తర్వాత ఇక్కడ. సో చాలా సూపర్గా ఉంది, చాలా బాగుందండి. ఇది కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయింది, చాలా బాగుంది అండ్ చూడడానికి బాగుంది. ఇంకొంచెం డార్క్ కలర్స్ తీసుకుని, సింగిల్ కలర్ అంటే డార్క్ కలర్ తీసుకుంటే బాగుంటుంది. డార్క్ కలర్ తీసుకుంటే బాగుంటుంది. కావాలంటే కింద లేస్ కూడా పెట్టవచ్చు, ఇక్కడ చమ్కీస్ కూడా ఏదైనా చమ్కీస్ అరుకుందని కూడా అటాచ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా కూడా అటాచ్మెంట్స్ ఏమన్నా కావాలంటే డెకరేటివ్ కావాలంటే అట్లా కూడా చేయొచ్చు, పర్ ప్లేనే బాగా కనపడుతుంది. సో చాలా క్యూట్ గా బాగుందండి డాల్, నిజంగా స్ట్రా డాల్ సూపర్ గా ఉంది. సో ఇంత మంచి డిఫరెంట్ ఐటమ్ ని ఈ రోజు మీరు మా సకులకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా, సోనల్ అగర్వాల్ ప్రిపేర్ చేసిన స్ట్రా డాల్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. మరి మీరు కూడా ఇలాగే మీకు తెలిసినటువంటి డిఫరెంట్ ఐటమ్స్ని మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటే ఏం చేయాలి? 0402255654 నంబర్కి కాల్ చేసి చూడండి చేయండి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదండి, ఇది ఇవాళ మన చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. వేసవి సెలవులు అనేవి తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే కానుకలా ఉండాలి. సెలవుల అనంతరం బడికి వెళ్ళగానే సెలవుల్లో ఎలా గడిపారో ఆనందంగా చెప్పుకునే విధంగా ఉండాలి. కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లొచ్చు, లేదా స్టాంపులు, కొత్త రకం రాళ్లు, పూలు, గవ్వలు వంటివి వారి వారి అభిరుచిని బట్టి సేకరించమని చెప్పాలి.
సేకరణ వల్ల పిల్లల్లో చక్కటి అభిరుచి ఏర్పడుతుంది. అలాగే ఇంటి పనులు నేర్పించాలి. ఇంట్లో ఉన్న వస్తువులను పద్ధతిగా సర్దడం, దుస్తులు మడత పెట్టడం, వంట నేర్పించడం ఒకటేంటి, వారి వారి వయసులను బట్టి అనేక పనులు నేర్పించవచ్చు. ఇతరులకు సాయం చేయటం పిల్లలకు అలవాటు చేయాలి. ఇంటి పక్కన పెద్దవాళ్లు ఉంటే వారికి కావలసిన చిన్న చిన్న సరుకులు దుకాణం నుంచి తెచ్చివ్వమని చెప్పాలి. వారితో కబుర్లు చెప్పటం వల్ల పాతతరం నాటి సంగతులు తెలుసుకుంటారు. మొత్తంగా సెలవులు పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని తీర్చిదిద్దేలా ఉండాలి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. ఇదే ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళా మనుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.